క్రీస్తు చూపిన మార్గం ప్రపంచానికే మార్గదర్శకమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. క్రైస్తవంలో శాంతి, ప్రేమ, త్యాగం లాంటి అందరూ ఆచరించదగిన మంచి గుణాలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు. గుంటూరులో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. క్రైస్తవులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చంద్రబాబు పనిచేసే ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు. గుంటూరు ఎల్ఈఎం పాఠశాల ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రిస్మస్ ట్రీని వెలిగించి వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నక్కా ఆనందబాబు, జవహర్, పుల్లారావు, ఫరూక్, స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఎంపీ గల్లా జయదేవ్, పలువురు ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు సందేశాన్ని, క్రైస్తవం గొప్పదనాన్ని చంద్రబాబు వివరించారు. క్రైస్తవులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. క్రైస్తవుల అభివృద్ధికి ఇప్పటివరకు 250 కోట్ల రూపాయలు వెచ్చించామని గుర్తు చేశారు. కన్వర్టెడ్ క్రిస్టియన్లను ఎస్సీలుగా గుర్తించేలా ప్రభుత్వం తరపున అవసరమైన కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అమరావతిలో పెద్ద చర్చి నిర్మిస్తామన్నారు. క్రిస్మస్ ముందు రోజు ఉద్యోగులకు ఐచ్ఛిక సెలవు దినంగా సీఎం ప్రకటించారు. ఎన్టీఆర్ చదివిన ఏసీ కళాశాలలో ఆయన పేరిట ఓ భవనం నిర్మించనున్నట్లు చెప్పారు. గుంటూరులో తలపెట్టిన క్రిస్టియన్ భవనానికి ఇప్పటికే 10 కోట్లు ఇచ్చామని, మరో 6 కోట్లు కేటాయించి త్వరగా నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఎక్కడెక్కడ క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఒకప్పుడు 5 లక్షలు ఇస్తే ఇప్పుడు గ్రాంట్ కింద 10 లక్షల రూపాయల వరకు మనం ఏవైతే ఓల్డేజ్ హోమ్లు కానీ, స్కూల్స్ కానీ, ఆర్ఫనేజ్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ 5 నుంచి 10 లక్షలు ఇస్తున్నాం. క్రిస్టియన్ రన్ హాస్పిటల్స్ ఉంటే 10 నుంచి 20 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఒకప్పుడు చర్చి కట్టాలంటే 10% కాంట్రిబ్యూషన్ ఉంటే అది కూడా అవసరం లేదు. అవసరమైతే కాంట్రిబ్యూషన్ లేకుండా చర్చిల నిర్మాణానికి పూర్తిగా ఆర్థిక సహాయం చేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. 25 మనం క్రిస్మస్ డే హాలిడే ఇచ్చుకుంటున్నాం. వీలైతే క్రిస్టియన్స్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి 24 కూడా హాలిడే ఇమ్మన్నారు. ఆప్షనల్ హాలిడే తప్పకుండా వాళ్ళకి ఇస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, అన్ని మతాల్ని గౌరవించే ప్రభుత్వం, శాంతిని కాపాడే ప్రభుత్వం, అందరికీ భద్రతనిచ్చే ప్రభుత్వం అని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. పేద ప్రజలకు తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటుందని యేసుక్రీస్తు సాక్షిగా ముఖ్యమంత్రి ప్రమాణం చేశారు. సమర్థుడైన నాయకుడంటే ప్రజలకు మేలు జరుగుతుందన్న బైబిల్ వాక్యాన్ని ప్రస్తావించిన సీఎం పనిచేసే ప్రభుత్వానికి బాసటగా నిలవాలని కోరారు. కార్యక్రమం చివరలో క్రిస్మస్ కేక్ను కోశారు. క్రైస్తవ ప్రముఖులు, మంత్రులు, నేతలకు తినిపించారు. అంతకుముందు గుంటూరు సర్వజనాస్పత్రిలో అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభించారు. మాతా శిశు సంరక్షణ సముదాయం, రోగుల విశ్రాంతి భవనానికి శంకుస్థాపన చేశారు. 6 కోట్లతో నిర్మించిన మహిళా సీనియర్ రెసిడెంట్ల వసతి గృహాన్ని, 5 కోట్లతో కార్డియాలజీ విభాగంలో ఏర్పాటు చేసిన క్యాథ్ ల్యాబ్ను ప్రారంభించారు.